హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది అని చెప్పవచ్చు. హౌస్ మేట్స్ని 3 టీమ్స్గా విభజించి టాస్కులు అంటే లెవెల్స్ పరంగా టాస్కులు ఇస్తూ బిగ్ బాస్ ఒక్కొక్కరిని కెప్టెన్సీ రేస్ నుంచి తొలగిస్తూ కెప్టెన్సీ కంటెండర్స్ని ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. అయితే ఈ మధ్యలోనే బిగ్ బాస్ హౌస్లో రెబల్ ఉన్నాడు అంటూ బిగ్ బాస్ డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అయితే ఆ రెబల్ ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ ఒక్కొక్కరితో ఫోన్ మాట్లాడుతున్నాడు కాబట్టి వారిలో ఎవరికి సీక్రెట్ టాస్క్ ఇచ్చి వారిని రెబల్ చేశాడు అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. అయితే రెబల్ మాత్రం సుమన్ శెట్టి అని చెప్పవచ్చు. సుమన్ శెట్టికి బిగ్ బాస్ సమయానుసారం సీక్రెట్ టాస్క్లు ఇస్తూ వస్తున్నాడు. ఆ సీక్రెట్ టాస్క్లని ఎవరికీ తెలియకుండా పూర్తి చేసినట్టయితే ఇతర హౌస్మేట్స్లో నుంచి కెప్టెన్సీ రేస్లో నుంచి కొందరిని తొలగించవచ్చు అంటూ సుమన్కి బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు సుమన్ శెట్టికి 2 సీక్రెట్ టాస్క్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆ 2 సీక్రెట్ టాస్క్లని కూడా సుమన్ శెట్టి సమర్థవంతంగా పూర్తి అయితే చేశాడు. కానీ ఆ 2 సీక్రెట్ టాస్క్లు మాత్రం చాలా కష్టతరమైనవి అనుకునేరు కాదు, చాలా ఈజీ. మొదటి సీక్రెట్ టాస్క్ ఏమిటి అంటే అందరూ కూర్చొని మాట్లాడుతున్న సమయంలో ఒకరిని లేపి ఆ ప్లేస్లో సుమన్ శెట్టి కూర్చోవాలి, అంతే. ఒక సీక్రెట్ టాస్క్ కంప్లీట్. ఇక రెండవ సీక్రెట్ టాస్క్ ఏమిటి అంటే హౌస్లో ఉన్న మిల్క్ని ఎవరికీ తెలియకుండా తాగేయాలి. సో కాబట్టి ఈ 2 సీక్రెట్ టాస్క్లు చాలా కష్టమైనవి కాబట్టి సుమన్ శెట్టి కూడా చాలా కష్టపడి ఈ 2 సీక్రెట్ టాస్క్లను అయితే కంప్లీట్ చేశాడనే చెప్పాలి. మరి మీ అభిప్రాయం ప్రకారం సుమన్ శెట్టి 2 సీక్రెట్ టాస్క్లని కంప్లీట్ చేయడంపై, అలాగే సుమన్ శెట్టికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్లు ఇచ్చి ఈ రేంజ్లో టాస్క్లు ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే సుమన్ శెట్టి ఈ సీజన్ విన్నర్గా నిలుస్తాడా లేదా అన్నది కూడా కామెంట్స్లో తెలుపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.